మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి త్వరలో ఫుల్ టైం పొలిటీషియన్ కాబోతున్నారు. ఆమె 2029లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దేశంలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అయిపోవటం, మహిళలకు 33% రిజర్వేషన్ కూడా అమలు కానుండడంతో ప్రీతిరెడ్డి పొలిటికల్ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నటువంటి ప్రీతిరెడ్డికి ఆమె మామ మల్లారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో హైదరాబాద్ హైఫై సర్కిల్లో చామకూర ప్రీతిరెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆమె మామ మల్లారెడ్డి ఎంత పాపులరో ప్రీతిరెడ్డి ఇప్పుడు ఆ పాపులారిటీలో ఆయన్ని మించిపోయారు. ఉన్నత విద్యతో పాటు వ్యాపారాల్లో అనుభవం, చొరవ, వీటన్నింటితో పాటు ఆకర్షణీయమైన రూపం ప్రీతిరెడ్డికి కలిసి వచ్చే అంశాలు. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చదువుతున్న రోజుల్లోనే మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డితో ప్రేమలో పడి మల్లారెడ్డి ఇంటి కోడలుగా వచ్చారు ప్రీతి. సహజంగానే చురుకైన వ్యక్తి కావడంతో మెడికల్ కాలేజీ బాధ్యతలు త్వరగానే చేతికి వచ్చాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ మెడికల్ కాలేజ్తో పాటు మల్లారెడ్డికి చెందిన మిగిలిన విద్యా సంస్థల వ్యవహారాలు అన్నీ ప్రీతిరెడ్డి చక్కబెడుతున్నారు. బహుశా రాజకీయాల్లోకి రావాలని ముందు నుంచి ఆలోచన ఉందేమో. సోషల్ యాక్టివిటీస్లోనూ చురుగ్గా పాల్గొంటారు ఆమె. మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యక్రమాలతో పాటు సిటీలో జరిగే పెద్ద పెద్ద కల్చరల్ ఈవెంట్స్లోనూ ప్రీతిరెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. అయితే ఇదంతా పొలిటికల్ ఎంట్రీ కోసమే ఆమె బేస్గా ఉపయోగించుకుంటున్నారని బాగా తెలిసిన వాళ్ళు చెప్తారు. బీజేపీ హైకమాండ్తో కూడా ప్రీతిరెడ్డి టచ్లో ఉన్నట్లు సమాచారం. బీజేపీలో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు ఆమెను హైకమాండ్కు పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ప్రస్తుతం ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే 2029లో పరిస్థితులు గనక మారితే ఆయన అసెంబ్లీకి రావచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా ప్రీతి మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి కర్చీఫ్ వేసి పెట్టారు. మల్లారెడ్డి బీఆర్ఎస్లో యాక్టివ్ లీడర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నాటి నుంచి మల్లారెడ్డి కుటుంబం ఆ పార్టీతోనే ఉంది. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉండగా ఆయన కోడలు బీజేపీ నుంచి ఎలా పోటీ చేస్తారు అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మల్లారెడ్డిని ప్రశ్నిస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది ఆమె నిర్ణయించుకుంటారు. ఆమె నిర్ణయాన్ని నేనెలా అడ్డుకుంటాను అని తెలివిగా సమాధానం చెప్పారు. అంతేకాదు పరోక్షంగా ప్రీతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్తున్నారు మల్లారెడ్డి. అయితే ప్రీతిరెడ్డి వ్యూహం మరో రకంగా ఉంది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాయి. ఒకవేళ ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేయలేకపోయినా ఎన్నికల తర్వాత అయినా సరే ఆ రెండు పార్టీలు కలవక తప్పదు. అందువల్ల తాను బీజేపీలో పోటీ చేసినప్పటికీ కుటుంబ సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఫైనల్గా అందరూ కలిసి ఒకే సభలో కూర్చుంటామనే ఆలోచనలో ఉన్నారు ప్రీతిరెడ్డి. బహుశా మల్లారెడ్డి వ్యూహం కూడా ఇదే కావచ్చు. ఒకవేళ బీజేపీ నుంచి ప్రీతిరెడ్డికి టికెట్ రాకపోతే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని ప్రీతిరెడ్డి పట్టుదలగా ఉన్నారు. మీ కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారట కదా అని మల్లారెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని మల్లారెడ్డి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రీతిరెడ్డి భర్త మల్లారెడ్డి రెండవ కొడుకు భద్రారెడ్డి కూడా బరిలోకి దిగుతారని టాక్. ఇదే విషయం మళ్ళీ మల్లారెడ్డిని అడిగితే ఎంఐఎం వాళ్ళు ఎలాగైతే 7 ఎమ్మెల్యేలతో తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారో మా ఫ్యామిలీ కూడా వీలైనంత ఎక్కువ సీట్లలో పోటీ చేసి మా మార్క్ చూపిస్తామని చెప్పుకొస్తున్నారు. మల్లారెడ్డి కుమార్తె కూడా కోడలికి పోటీగా రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రీతిరెడ్డి మాత్రం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వటం పక్కా. హిందుత్వ ఎజెండాపై తనకు కొంత అవగాహన ఉందని చెప్తున్న ప్రీతి వీలున్నప్పుడల్లా బీజేపీ అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రీతిరెడ్డి వ్యూహం పక్కాగా అమలైతే 2029లో ఆమెను ఎంపీగా చూడటం ఖాయం. ఈ మధ్య మల్లారెడ్డి 50వ వివాహ వేడుకను ప్రీతిరెడ్డి తాను చేయబోయే ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం పద్ధతిగా వినియోగించుకున్నారు. అంతేకాదు ప్రీతిరెడ్డి ప్రతి యాక్టివిటీ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. నియోజకవర్గంలో ఆమె ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ప్రీతిరెడ్డికి కావాల్సింది కూడా అదే. అయితే ఫుల్ టైం పాలిటిక్స్లోకి రాకుండానే ఇలా పబ్లిసిటీ స్టంట్ చేయటం మంచిది కాదని, ఓవర్ జోష్ ఒకసారి దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని ప్రీతిరెడ్డి సన్నిహితులు వార్నింగ్ ఇస్తున్నారు.